నవభారత నిర్మాత నరేంద్ర మోడీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచల కృష్ణ. నరేంద్ర మోడీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి దేశ ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు పలు సేవలు అందించిన నవభారత నిర్మాత అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి పెంచల కృష్ణ అన్నారు. పొచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో అన్ని వ్యవస్థలు సమస్యలలో పరిష్కారానికి ఒక శక్తిలా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని పరిచయం చేస్తూ శత్రు దేశాలకు ఒక సింహ స్వప్నంలా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెంచల కృష్ణ, నేను భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఓటమి అనేది ఎరుగని వ్యక్తి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 135 కోట్ల మంది భారతీయులు అభిమానించే ఒక అభిమాన నేత శ్రీ నరేంద్ర మోడీ గారు, నవభారత నిర్మాత, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాల రూపకర్త అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు మనందరికీ సుపరిచితుడు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలను కూడా సమకాలికంగా వ్యవహరిస్తూ ఒక చాకచక్యంగా ఈరోజు తీవ్రవాదుల గుండెల్లో సింహస్వప్నమై నిలుస్తూ, అదేవిధంగా ఈరోజు యుద్ధాల్లో అనుసరించే సామరస్యంగా వ్యవహరిస్తూ యుద్ధ సమయాల్లో విదేశీ వ్యవహారాల్లో చాణక్యుని వలె వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన యొక్క జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, బూత్ స్థాయిల్లో కూడా ఈరోజు సేవా పక్షోత్సవాలు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రెడ్డిపాలెం గ్రామంలో అనేటువంటి 1వ బూత్లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నాము. దాని ఫలితంగా ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చే పెద్దలకి అందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. నా పేరు ఎనుగూరు బాలయ్య, బుచ్చిరెడ్డిపాళెం, వృత్తి ధాన్య వ్యాపారం. ఈరోజు భారతదేశం ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన ఉత్సవం రెడ్డిపాలెం గ్రామంలో ఆ యొక్క మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఆడంబరంగా అందరం ఒక చోట కలిసి మన కుటుంబంలో ఏదో మన పెద్ద వ్యక్తులు, పూజనీయులు ఆయన కన్నా గొప్పగా మన నరేంద్ర మోడీ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన జన్మదిన ఎన్నికల్లో పాల్గొనడం అందరికీ మా ఉన్నతమైనది. కానీ ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మనకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పైబడింది. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ, గాంధీ వాళ్ళు ఏం చెప్పారంటే, మహమ్మద్ జిన్నా అనే వ్యక్తి మంచి దేశభక్తి, ఆయన ప్రధానమంత్రి చేస్తామయ్యా అన్నప్పుడు మేము ఎందుకని చెప్పి నెహ్రూ కుటుంబంలో నుంచి నెహ్రూ వచ్చాడు. ఆ నెహ్రూ వచ్చిన తర్వాత పోతూ పరాయి పాలకులు మన దేశాన్ని పరిపాలించారు ఆంగ్లేయులు. ఒరే సాయులాల, మీరందరూ కూడా మతపరంగా చేసుకోండి, మీకొకటి వాళ్ళకొకటి అనే రకంగా మాట్లాడేది. కానీ ఈ నెహ్రూ పట్టుదలతో మన దేశం 2 భాగాలైంది. పాకిస్తాన్ అనేది మన ధృతరాష్ట్రుడికి అత్తగారి ఇచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే, పాకిస్తాన్లో ఉండే హిందువులంతా హిందుస్థాన్లోకి వచ్చేది, హిందుస్థాన్లో ఉండే ముస్లింలంతా పాకిస్తాన్ పోయేది. అది ఒడంబడిక. అయితే ఆనాడు పాకిస్తాన్లో
హిందూ శాతం 28 మంది ఉన్నారు. ఇక మన హిందుస్థాన్లో 18%. ఈరోజు పాకిస్తాన్లో 2% వచ్చింది. కొరవ హిందువులు ఏమైనట్టు? ఎందుకు మన వాళ్ళు అడగకూడదు? ఇక్కడ ఉన్న 18% 30% అయింది. వీళ్ళు ఏమో పెరిగారు, వాళ్ళు ఏమో తగ్గారు. దురదృష్టం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు త్వరలో కులాల మధ్య మతాలని కులాలని పెట్టి ఓటు బ్యాంకు చేసుకొని ఒకే పార్టీ, ఆ నెహ్రూ కుటుంబంలో పార్టీ ఇప్పటిదాకా పరిపాలన ఈనాటికి కూడా వాళ్ళదే. అది దేశ చరిత్ర. ఇది మన కాంగ్రెస్ కాదు పరిపాలన చేసింది, నెహ్రూ కుటుంబమే. అది మన కేంద్ర గవర్నమెంట్ కాడి నుంచి అది భారతదేశం సంపూర్ణంగా ఆ విషయం. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజశేఖర్. నా పేరు త్రివిధి సూర్యప్రకాశ్రావు, ఉజ్జిడిపాడం. మేము వేరే ప్రాంతం నుంచి 55 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి కూడాను ఈ జనసంఘ ఉన్నది. జనసంఘ నుంచి బీజేపీ ఏర్పడింది. బీజేపీలో ఇంతవరకు కూడా కార్యకర్తగానే పనిచేస్తున్నాను. మీ అందరి సహకారం వల్ల నేను మండల ప్రెసిడెంట్గా కూడా ఉండి మనకి నా పనిలో ఉండే పనులు ఏమైనా కూడా చేసి పెట్టినాను. ప్రస్తుతం నేను ఏం లేదు, ఖాళీగా ఉన్నాను. కాబట్టి పెద్దలు వాళ్ళందరూ పిలిచిన దానివల్ల వచ్చాను, మాట్లాడుతున్నాను. ఆయన జన్మదినం జరగడంలో విశేషం ఏంటి, ఆయనకి అంత ఇదేందని అంటే మహానుభావుడు ఆయన. 11 ఏళ్ళు పరిపాలన కాదు, ఎన్నిటికో ఓర్చుకొని మన ధ్యేయాలు ఏవైతే ఉన్నాయో, మనం చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో పార్టీ తరఫున అవన్నీ కూడా నెరవేర్చడానికి అంత ప్రజ్ఞా పాఠవాలు ఉన్న వ్యక్తి. అంటే ఓన్లీ ప్రధాని అనేదే కాదు, ప్రధానిగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మనకు వెనక, కానీ వాళ్ళందరూ చేయలేని పనులు కూడా చేశారు. కాశ్మీర్ని ఒక స్వయం ప్రతిపత్తిగా, అంటే మనకు వాళ్ళకు సంబంధాలదా, మనం అక్కడికి పోయి ఆస్తుకోలేదక్కడ, అక్కడ మనం స్థానికంగా ఉండేదానికి లేదు. అటువంటి దాన్ని రద్దు చేశాడు. అందరూ అన్ని రాష్ట్రాలు ఎట్లా, ఆ కాశ్మీర్ కూడా అంతే. అది చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇక కొద్ది రోజులకి నేను సపరేట్ మీరు సపరేట్ అన్నా కదా ఆశ్చర్యంలా. అటువంటిది 370 ఆర్టికల్ అంటే అంత ఇది వాళ్ళకి సపరేట్గా ఒక అధికారం ఇచ్చినట్టు. అటువంటిది రద్దు చేసిన మహానుభావుడు ఆయన. అది చేయడం అనేది సాహసోపేతం. పైగా ఇప్పుడు ఆయన ఏ మంచి రోజున ఆయన ఏ రోజు అధికారం తీసుకున్నాడో, మనకి 10 సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం ఇంకా 10 సంవత్సరాలు ఇచ్చేటట్టు కూడా వాళ్ళు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేషన్ బియ్యం మీకు తెలిసిందే కదా, బియ్యం ఇప్పుడు పండించిన పంట సేల్స్ కావాలంటే ఏ రకాలైన, ఇప్పుడు ఆయన చెప్పినట్టు కొన్ని రకాలు పోవని కాదు, దాన్ని ఫ్రీగా ఇస్తున్నాడు. 2 బియ్యం పథకం కూడా తీసేసి ఫ్రీగా అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నాడు. ఇది చిన్న విషయం కాదు. 140 కోట్ల మందికి ప్రతి మనిషికి 5 కిలోల చొప్పున ప్రతి నెల ఇస్తున్నారు. అటువంటి మహానుభావుడు ఆయన. ఇంకా సాహసోపేత ఏంటంటే, ఇప్పుడు ముస్లిమ్స్కి తలాక్ అని 3 సార్లు అంటే వాళ్లకు విడాకులు, కోర్టు లేదు, ఏమీ లేదు, ఎవరు ఏం చేయలేరు. వాళ్ళకి ఆ లా ఉంది. ఆ విధంగా దాన్ని రద్దు చేసే మహానుభావుడు ఆయన. ఆడవాళ్ళకి అధికారం ఇప్పుడు వాళ్ళకు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? 3 మాటలు అంటూనే విడాకులు అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏ విధంగా ఉండాలా? ఇప్పుడు మతము లాంటి కులము అని లేకుండా వాళ్ళకు కూడా ఆ విధంగా అంత మంచి మార్గం చూపించారా లేదా, అది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ప్రధానమంత్రి మనకు ఉన్నదానికి మనం ఎంతో గర్వపడాలి. ఈరోజు ఆయన జన్మదినోత్సవం 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నామంటే మీ అందరికీ ఇచ్చుడు. ఈ చిన్న ఒక పల్లెటూరులో జరిగితే ఆయనకి ఏమని ఎంత డెవలప్మెంట్ అయినట్టు ఆయన అందరి మనసుల్లో ఉన్నాడు. ఇదే విధంగా 10 కాలాల పాటు లక్షణంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండి మన అందరి సుపరిపాలన మంచి పరిపాలన అందించేటట్లుగా మనం కోరుకుంటూ నేను ఈ సెలవు తీసుకున్నాను.